తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు. 13/1/2024 సోమవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 30 నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ కాబోతున్నాయి అనమాట. ప్రభుత్వం స్వచ్ఛత అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ రోజు మీ అందరికీ తప్పకుండా గుడ్ న్యూస్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అరెకరం కావచ్చు, ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, మొత్తంగా వచ్చేసి ఈరోజు 5 ఎకరాల వరకు ఈ జిల్లాల వరకు అయితే తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అనమాట. డబ్బులు అనేవి కూడా ఎకరానికి 15,000 చొప్పున మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే అన్న 7,500 జమ చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. లేదండి, ఎకరానికి 15,000 చొప్పున పడుతున్నాయి. ఎందుకంటే మనకి మన వానాకాలం సీజన్ డబ్బులు కావచ్చు, ఇప్పుడు యాసంగి సీజన్ డబ్బులు కావచ్చు, 2 కలిపి పడడం అయితే జరుగుతుందన్నమాట. కానీ ఇందులో ఒకటి ఉందన్నమాట. ఏంటిదంటే మీకు కనుక మీ ఖాతాల్లో డబ్బులు పడాలంటే తప్పకుండా మీ భూమి అనేది అయితే సాగు చేసి ఉండాలి. సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు అనేవి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ప్రభుత్వం సాగు చేయని భూములకి ఇవ్వను అని చెప్పేసి కూడా స్పష్టంగా మనకైతే ఇచ్చింది ఇన్ఫర్మేషన్. నేను దాని గురించి కూడా చెప్తాను. అయితే అంతకన్నా ముందు మీరు ఏం చేశారంటే ఇప్పటివరకు మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి ఒక కామెంట్ చేసి, ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే అన్న డబ్బులు పడలేదు అని చెప్పేసి కామెంట్ చేసి, ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేయండి. పైన ఒక లైక్ ఉంటుంది, అందరూ ఆ లైక్ కొడితే నాకు మీరు పెట్టిన కామెంట్ వస్తుంది. మీ జిల్లాలకు ఎప్పుడు వస్తాయని చెప్పేసి నేను స్పష్టంగా అయితే చెప్తాను అనమాట. మరి ఈరోజు ఏ జిల్లాలకు పడుతున్నాయన్న దాని గురించి మనం స్పష్టంగా అయితే తెలుసుకుందాం. ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మనకి ఏమని చెప్పింది, ఎన్ని ఎకరాల వరకు డబ్బులు ఇస్తున్నారు, అసలు ఎందుకు ఇంత ఆలస్యమైందని దాని గురించి చెప్దాం అనమాట. అయితే ఇక్కడ ముందుగా వచ్చేసి ప్రభుత్వం అయితే 15,000 రూపాయలు అయితే కౌలు రైతులకు కావచ్చు, అలానే మనకైతే ఇక్కడ రైతు భరోసా అనేది రైతు కూలీలకు అయితే 12,000 ఇస్తున్నామని చెప్పి చెప్పారనమాట. ఇక్కడ 2 సీజన్ డబ్బులు అయితే ఇస్తాం, కాకపోతే 7 ఎకరాల వరకే ఇస్తామని అన్నారనమాట. అంటే ఇక్కడ 15, 20 ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశాలు అయితే లేవన్నమాట. ప్రస్తుతానికి వచ్చేసి 7 ఎకరాల లోపు వారికి మాత్రమే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మీకు కనుక 7 ఎకరాల లోపు ఉంటే మీరు సాగు చేసే భూమి ఉంటే మీకు వస్తాయి. చాలామందికి మరి 10 ఎకరాలు, 15 ఎకరాలు మరి వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి చాలామంది కూడా అడగవచ్చు. వాళ్ళకు వచ్చేసి వస్తాయి, కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది అనమాట. వాళ్ళకి ఇంకా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ బడ్జెట్ విషయంలోనే తెలుసు ఆల్రెడీ మనకైతే పోయినసారి మనకి డబ్బుల కోసమే కేంద్రం నుంచి తీసుకొని రావడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా 20 ఎకరాల వరకు ఇవ్వాలంటే మాత్రం తప్పకుండా చాలా డబ్బులు అయితే అవసరం అయితే. అందుకనే ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమని చెప్తుందంటే కాస్త ఆలస్యం అయితే అవుతుంది. 20 ఎకరాల వరకు అయితే ముందుగా వచ్చేసి 7 ఎకరాల లోపు వారికి రైతులకైతే విడుదల చేస్తాం, ఆ తర్వాత మిగతా వారికి అయితే విడుదల చేస్తామని చెప్పి అయితే చెప్తున్నారనమాట. అయితే ఇందులో వచ్చేసి ఇంకోటి కూడా ఉంది. ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటే మాత్రం వాళ్ళకు కూడా డబ్బులు అనేవి అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. పరిమితి లేకుండా సాగు చేస్తేనే అందరికీ రైతు భరోసా. అయితే ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా అనేది సాగు చేసే భూములకు మాత్రమే అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ రైతు భరోసా విషయంలో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శాటిలైట్ సర్వే ద్వారా మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించి వాళ్ళ వరకు అయితే రైతు భరోసా అందిస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇక్కడ జనవరి 5 నుంచి 7వ తారీఖు వరకు మనకైతే సర్వే నిర్వహిస్తామని చెప్పి, అంటే దరఖాస్తులు తీసుకొని మనకి జనవరి 14వ తారీఖు లోపు రైతు భరోసా అయితే ప్రారంభం చేస్తామని చెప్పి చెప్పారనమాట. ఈరోజు 13వ తారీఖు మనకి రేపట్లోగా మనకి రైతు భరోసా పడే అవకాశాలు అయితే చాలా అంటే చాలా వరకు ఉన్నాయి. 98% వరకు మీకు రేపు రైతు భరోసా అయితే పడవచ్చు. ఈరోజు రేపట్లో మీకు రైతు భరోసా పడితే తప్పకుండా నాకు కామెంట్ చేశారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోను కూడా మిగతా మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే రైతు భరోసా విషయంలో మీ అందరికీ చెప్పేది ఒకటే, నేను ఏంటిదంటే అమౌంట్ పడ్డ రైతు తప్పకుండా నాకు కామెంట్ చేయండి. చాలామంది కామెంట్లు చేయట్లేదు అనమాట. రైతు భరోసా విషయంలో ఇంకొక మీకు స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే అమౌంట్ పడ్డ రైతు తప్పకుండా మీరు ఏమైందంటే అక్కడ ఎంత భూమికి మీకు అమౌంట్ అయితే పడ్డది అనే దాని గురించి అయితే కామెంట్ చేయండి తప్పకుండా. ఓకే, ఇంకా మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.